హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ అండ్ మణికంఠని నాగార్జున అండ్ హౌస్మేట్స్ కార్నర్ చేసినట్టు అనిపించింది? నాకైతే అస్సలు అనిపించలేదు. కావాలని అడిగాను. ఎందుకంటే అనుకోవచ్చు నిఖిల్ ఫ్యాన్స్ మణికంఠ ఫ్యాన్స్ ఏరా సొల్లిగే మా ఓన్లీ అంతలా టార్గెట్ చేస్తే నువ్వు యాంటీ పియర్ గడివిరా అని అంటారు. నాకేమనిపించింది తెలుసా, జెన్యున్గా దీనికంటే మంచి లెర్నింగ్ లెసన్ వీళ్ళకి దొరకదు. దీనికంటే మంచి ఇన్పుట్స్ ఇంకెప్పుడు దొరకవు. ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏం లేదు, డైరెక్ట్గా నాగార్జున గారు ఆయనకి హెల్ప్ చేశారు. నిఖిల్కిను, మెయిన్గా నిఖిల్కి మణికంఠకి. అరే బాబు, మీరు ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్ కానీ మీరు అలా ఉండట్లేదు, మీరు తప్పు ట్రాక్లో వెళ్తున్నారు. ఆ తప్పులేంటో పిన్ పాయింట్ చేసి క్లియర్గా వివరంగా వీడియోలు వేసి మరీ చూపించారు. వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి ఇంత దారుణంగా విమర్శ వచ్చింది కాబట్టి, విమర్శలు వచ్చాయి ఫ్రమ్ కంటెస్టెంట్ కూడా కాదు, అదే హౌస్మేట్ కాదు, హౌస్మేట్స్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు సీరియస్గా రెట్రోస్పెక్ట్ చేస్తే ఈ ఎపిసోడ్ తర్వాత వాళ్ళ తప్పులన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నాగార్జున గారు చాలా నీట్గా చెప్పారు, అరే స్వామి ఇది అని. మాట్లాడుకుందాం. నాకైతే చాలా బాగా అనిపించింది ఎపిసోడ్. ఓకే, ఓవర్ హైప్ లేదు కానీ చాలా సెటిల్డ్గా ఎవరికి ఏం చెప్పాలో, లైక్ పప్పుగా నామకరణం చేసిన ఎవరికి నిఖిల్కి దాని మంచి రీజన్స్ ఉన్నాయి. అది నిఖిల్ దాన్ని అఫెండ్ అవ్వకుండా మనం మారాల్సింది ఏంటి, మనం ఎందుకు అలా పప్పులు అయ్యాం, మనం ముందు ఎలా ఉండేవాడు, నిప్పు నాగరాజులా ఉండేవాడు, ఇప్పుడు పప్పు బాలరాజు ఎలా అయిపోయాడు మాట్లాడదాం. స్టాండ్ తీసుకో మణికంఠ అని చెప్పిన అది కూడా మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్టాండ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్, మణికంఠకే కాదు ఏ మనిషికైనా స్టాండ్ ఇంపార్టెంట్. ఒక మనిషి వాడి స్టాండ్ తీసుకోకపోతే ఇంక వేస్ట్. సో దాని గురించి మాట్లాడదాం. సోనియాకి క్లాస్ స్పీకర్ నాకు సూపర్గా అనిపించింది. సోనియా అఖిల గారు ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వలేదు. రియలైజ్ అయితే ఆ ఇచ్చిన 5 నిమిషాల బ్రేక్లో కొట్టుకు సావరు సీతతోని, ఇంకా మారదనిపించింది. ఇంకా ఆమె గురించి ఎక్కువ మాట్లాడిన వేస్ట్ అనిపించింది, ఎందుకంటే ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. అండ్ విష్ణుప్రియ నోరు అదుపు పెట్టుకో అని చెప్పిన నాకు. బట్ నాకేమనిపిస్తుందంటే అంత సీరియస్ మ్యాటర్ చెప్పినా ఆమెను అంత తిట్టినామా, నోరు ఆపుకొని నోరు మీద చేయి పెట్టుకొని నవ్వుతుంది. ఆమెకి ఎందుకో సీరియస్నెస్ లేదా, లేకపోతే ఇంకా చైల్డిష్ మెంటాలిటీలో ఉన్నారా ఆమె తెలియట్లేదు. మీకేమనిపిస్తుంది చెప్పండి. సో ఇలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేశారు. మనం రన్నింగ్ కామెంటరీ ఇవ్వకుండా నీట్గా హై లెవెల్లో మాట్లాడుకుందాం. నాకేమనిపించింది, అందులో మంచి ఏంటి చెడు ఏంటి, దీంట్లో లాజిక్ ఏంటి చెప్తా. మీకేమనిపించింది చెప్పండి. నచ్చితే దయచేసి లైక్ చేసి చూడండి వీడియో. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదురా స్వామి, ఒక సొల్లికి నువ్వు ఈ పాయింట్ చెప్పావు కదా, దానికి నాకు నచ్చలేదు, నీకు అక్కడ లాజిక్ దొబ్బింది, నా లాజిక్ ఇదని చెప్పండి. తప్పు అయిందనుకోండి రెక్టిఫై చేసుకుని థ్యాంక్ యూ అని పెడతా, అంతే. ఇది ప్రతి మనిషి తప్పు చేస్తాడు, అందులో నేనేమైనా దేవుడినా రోబోట్నా. అది ఇంకా మొదలు పెడతాం షో. ఆ ఫ్రైడే సొల్లు మాట్లాడినయ్యా అదంతా దారుణమైన సొల్లు. డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో నాగార్జున గారు టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ప్రతి శనివారం ఆదివారం జరిగిన టాస్క్లు నామినేషన్స్కి ముందు నెట్ ప్రాక్టీస్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏదైతే చెప్తారో ఆ పాయింట్లు ఉద్దేశంగా నామినేషన్ పాయింట్స్ ట్రిగ్గర్ అవుతాయి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే, మనకు కావాల్సింది కూడా అదే. సో టాస్క్ పేరు హీరో జీరో, అక్కడే అర్థమైపోద్ది. సో హీరో ఎవరు అంటే ఒకరికి ఇవ్వాలి, జీరో అంటే వరస్ట్గా అంటే ఏం లేదు పర్ఫార్మెన్స్ అనే వాళ్ళకి జీరో ఇవ్వాలి. సో ఫస్ట్ మణికంఠ వచ్చేసరికి హీరో వచ్చేసి సీత. షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే నేను నిన్న మిడ్ నైట్ రివ్యూలో చెప్పాను, సీత యాజ్ ఎ చీఫ్గా అంటే ఒక చీఫ్కి కావాల్సిన స్కిల్స్ ఆమెకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎలాగా క్లాన్లో ఉండే మెంబర్స్లో స్కిల్ సెట్ ఎవాల్యుయేట్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎలాగా ఆపర్చునిటీ ఇవ్వాలి, అలాగే హ్యూమన్ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ పర్ఫెక్ట్ పర్సన్. ఇచ్చిన తప్పలేదు, ఆయన కూడా అదే చెప్తాడు. క్లారిటీ ఆఫ్ థాట్, భయం లేదు, ఇవన్నీ పర్ఫెక్ట్. జీరో వచ్చేసరికి నైనిక పర్ఫెక్ట్గా చెప్తాడు మనకంట. నైనిక అయితే నాకు ఫస్ట్ 3 రోజులు, ఫస్ట్ వీక్ అంటున్నారు కానీ ఫస్ట్ వీక్ కూడా కాదు, ఆ చీఫ్ అయిన పర్ఫార్మెన్స్ వరకు తప్ప అందు ఏం లేదు. గేమ్ జీరో కాదు -1 అని పెట్టవచ్చు, ఏం లేదు, నథింగ్. సో నాగార్జున కూడా అదే చెప్తారు ఆయన కూడా. తర్వాత యష్మి వచ్చేసరికి హీరో నబీల్ కూడా హీ డిజర్వ్స్ ఇట్. అసలు లాస్ట్ వీక్ కరెక్ట్గా చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నబీలే. ఎవరు ఒప్పుకోకపోయినా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఒక హ్యూమన్ బీయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, నామినేషన్లో పెట్టిన పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఇలా చూసినా నబీల్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. వాళ్ళు కూడా అదే చెప్తారన్నమాట. ఈ కామన్గా చెప్పిన పాయింట్లు ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, 100% ఎఫర్ట్ ఇస్తాడు. మొన్న ఫిజికల్ టాస్క్లో కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఆ ఇమిటేషన్లో కూడా మంచి కామెడీ చేశాడు. సో అందరూ కన్సాలిడేటెడ్గా చెప్పిన పాయింట్స్ ఇవే. సో అబ్సల్యూట్లీ దోస్ పాయింట్స్ ఆర్ కరెక్ట్. అండ్ నబీల్ చెప్పాను కదా, హీ డిజర్వ్స్ ఇట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి యష్మి 0-1 పెట్టింది. నైనిక సేమ్ రీజన్. నైనికకి చెప్పచ్చు కదా యునానిమస్ పెట్టి వచ్చింది, కానీ ఆమె ఏం లేదు.
ఆ అర్ధరాత్రిలో ఆ ఎస్విఎన్ సొల్లు అంటే సీతా విష్ణుప్రియ 9కి ఆ సొల్లులో కనబడుతుంది తప్ప ఒక బలంగా ఒక పాయింట్ పెడదాం, ఒక ఫోకస్డ్గా ఆడదాం, ఒక వాయిస్ అవుట్ చేద్దాం ఏం లేవు అమ్మాయికి. మరి ఏందో చూడాలి. ఇలా అయితే నెక్స్ట్ వీక్ కష్టమే. నెక్స్ట్ వచ్చేసరికి నబీల్ని నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు ఇందాక నేను చెప్పిన పాయింట్లతో. హీరో ఎవరంటే పృథ్వీ బాగా చెప్పాడు. ఎందుకంటే మన సమబుద్ధుల్ని చూస్ చేసుకోవాలి, బాగా చూస్ చేసుకున్నారు. పృథ్వీ కూడా అలాగే వైస్ వర్సా చూస్ చేసుకుంటారు. ఇద్దరు పాయింట్లు బాగా నచ్చాయి. మనోడు పృథ్వీ ఎంజినియర్స్ టాస్క్లో 100% ఇచ్చాడు సార్. ఏ గేమ్ అయినా అలాగే ఆడతారు. అండ్ లాస్ట్ 3 వారాల్లో యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అది కంట్రోల్ ఉండేది కాదు, ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయింది సార్. నాకు బాగా అనిపించింది. పర్ఫెక్ట్. పృథ్వీ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాడంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసి, ముఖ్యంగా సోనియా అఖిల గారి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే ఇంప్రూవ్ అవుతాడు. ఆమె ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి 100% ఇంప్రూవ్ అవుతాడు. కాకపోతే ఇంకో తుఫాను ఎదురెళ్తుంది, అదే విష్ణుప్రియ లవ్ ట్రాక్. అది ఆయన గేమ్ ఎఫెక్ట్ అవ్వకపోతే చాలు అనుకున్నా, మోస్ట్లీ ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ గేము విష్ణుప్రియకి ఎఫెక్ట్ అవుతుంది. అది విష్ణుప్రియ తెలుసుకుంటుందో తెలుసుకోదో ఆమెకే తెలియాలి. ఆమెకైతే అసలు సీరియస్నెస్ లేదు బిగ్ బాస్ మీద. అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. మాట్లాడదాం. 0 వచ్చేసరికి మనకంట ఇంకా ఆయనకి అంత క్లారిటీ రాలేదనుకుంటున్నా సార్. ఎందుకంటే ఆయన్ని పర్ఫెక్ట్ పాయింట్ ఇది, హౌస్మేట్స్ ఎవరైతే ఆయనకి క్లోజ్ అయ్యి ఎవరైనా ఆయన అని చెప్పి మారల్ సపోర్ట్ ఇస్తారో నామినేషన్స్లో ఆడి దగ్గర -పాయింట్ వేసి గుణపం పొడిసేస్తారు సార్. అది నాకు నచ్చలేదని 100%. నాకు మణికంఠలో నచ్చింది కూడా అదే. ఒక పాపం ఒక మనిషి లోలో ఉన్నారని చెప్పి 2-3 వచ్చి మంచిగా చెప్తే ఆడిలో నెగిటివ్ ఎత్తుక్కొని 2-3 రోజులు ట్రావెల్ చేసి ఆడిగే పోటీ చేస్తే ఇంకెందుకు వస్తాడు ఆ మనిషి నీ దగ్గరికి? ఇంకా మనిషికి నీ మీద ట్రస్ట్ ఎప్పుడు ఉంటుంది? ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బ్రేక్ చేసేస్తున్నావు కదా నువ్వు. ఏమనంటే నేను 11 మందిని నించోబెడతా, అందులో బాటమ్ 2 ఎవరు ఉన్నారంటే ఆ బాటంలోనైనా నీకు లోలో ఉన్నాడు ఒక మనిషి వచ్చి హెల్ప్ చేసింది ఎక్కువ ప్రియారిటీ తీసుకొని అలా పక్కన పెట్టి మిగిలిన వాళ్ళు చూస్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ కొంచెమైనా. మరీ అది ఘోరమైన తప్పులు చేస్తే తప్ప. బట్ ఈయన అలా కాదు, కన్ఫామ్గా ఏదో మైక్రో మేనేజ్మెంట్ లాగా చూసి అసలు కరెక్ట్ వే కాదు అది. చూడడానికి కూడా ఆక్వర్డ్గా ఉంటుంది, బయట వాళ్ళకి కూడా అలాగే ఏంద్రా వీడు పక్కన ఉన్న ఫ్రెండ్కే పొడిస్తాడు అన్నట్టు ఉంటుంది. పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు నబీల్. 100% అగ్రీ. మీకు ఏర్పించని చెప్పండి. నేను ఒకవేళ లేదు మణికంఠ గురించి తప్పు అంటున్నారా, మా మణికంఠ ఏదన్నా పాయింట్ టు పాయింట్ చెప్తాడు అంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ఏంటి కరెక్ట్ ఏంటో తెలుసుకుంటాను. నాగార్జున అప్పుడప్పుడు యువర్ మిస్సింగ్ ద క్లారిటీ ఆల్సో. ఎవరికి? మణికంఠకి మామూలు క్లాస్ కాదు. ఎందుకంటే మణికంఠ చాలా ఫికిల్ మైండెడ్ పర్సన్. అంటే మైండ్లో 100 రన్ అవుతాయి. ఆ 100 రన్ అయ్యి చివరికి ఎగ్జిక్యూట్ అయ్యేసరికి అవుట్పుట్ ఏమొస్తుందో తెలియదు. దానివల్ల మణికంఠ సఫర్ అవుతాడు, ఎఫెక్ట్ అవుతాడు, చుట్టుపక్కల ఉన్న హౌస్మేట్స్ ఎఫెక్ట్ అవుతారు, ఇల్లు కూడా ఎఫెక్ట్ అవుతుంది, చూసే ఆడియన్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అదే జరుగుతుంది. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి అని చెప్పిన మణికంఠకే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. ఫ్రెండ్కి ఏ వాల్యూ తీసుకోవాలి, ఫ్రెండ్ కాలంకి ఏ వాల్యూ తీసుకోవాలో క్లారిటీ ఉండదు, గేమ్ని ఎలా అర్థం చేసుకోవాలో క్లారిటీ ఉండదు. ప్రతిదానికి ఒక 2 పాయింట్లు పెట్టుకొని ఒక బ్యాలెన్స్ ఉండదు. అటు కాసేపు ఇటు వెళ్తాడు, కాసేపు అటు వెళ్తాడు. సో ఆయన అదే చెప్తారు. అండ్ సొంత క్లాన్లను గుణపం పొడి చేయడం చెప్పాను కదా నేను వీడియోలో. అప్పుడు నన్ను ఇప్పుడు ఏమంటారు చాలామంది మణికంఠ గురించి రాంగ్గా అన్నారంటే ఈరోజు వీడియోలు వేసారు కదా. వీడియో అయ్యే అసలు లైవ్ చూసినాక అర్థమవుతుంది కదా. వన్స్ సాక్రిఫైస్ అని చెప్పేసిన తర్వాత ఈ పంచాయతీ వేస్ట్, ఆ లొల్లు వేస్ట్. ఆయన అదే వీడియో చేసి చూపిస్తారు. ఇంకా నో ఆన్సర్స్ ఫ్రమ్ మణికంఠ. సాక్రిఫైస్ చేస్తావు అని నువ్వే చెప్పావు కదా స్వామి, మళ్ళీ వచ్చేసి నువ్వే నీ క్లాన్ వాళ్ళతో నో అంటే నీ క్లాన్కే స్టాండ్ తీసుకోవట్లేదు కదా. నీ క్లాన్కి స్టాండ్ తీసుకోపర్లేదు, నీకు నువ్వే స్టాండ్ తీసుకో మణికంఠ. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకొని చెప్పి చాలా బాగా చెప్పారు నాగార్జున గారు. ఇంతకంతే ఇన్పుట్స్ ఎవరు ఇవ్వలేరు. నేను అదే కదా చెప్తున్నాను. ఇది ఈ రోజు ఎపిసోడ్ మంచి లెర్నింగ్ లెసన్ ఫర్ మణికంఠ అండ్ నిఖిల్. వాళ్ళని తిట్టారని చెప్పి హ్యూమిలేట్ అవ్వకుండా అరే మన వీక్నెస్లు ఇవి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అనుకుంటున్నారు, సో మనం అలా వెళ్ళకూడదు, మనం మార్చుకోవాలి, మనం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళమే. బట్ సంహం ఇలా అయ్యింది, దాని నుంచి డీవియేట్ అయ్యి మనం నెక్స్ట్ ఎలాగా గోయింగ్ ఫార్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరూ మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్, ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఐ హోప్ మణికంఠ అండ్ నిఖిల్ విల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ పాత్రలో వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్. ఎవరు ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. చాలా మెంటల్ స్టెబిలిటీ ఉంది, ఫిజికల్ గేమ్స్ బాగానే ఆడతారు. అంటే మణికంఠ కట్అవుట్ చూసి అలా అనుకోవద్దు కానీ బాగా ఆడతారు. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఇంటెంట్లు ఉంది. బట్ సంహౌ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఓవర్ షాడో చేసేయడం వల్ల ఈయనేమో ఓవర్ థింకింగ్, ఆయనేమో సోనియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎవడు ఒప్పుకోకపోయినా కళ్ళకు కనబడుతుందే కదా, అదే చూపిస్తారు వీడియోల్లో కానీ హౌస్మేట్స్ కానీ నాగార్జున కానీ చెప్పేది అదే. నీ ఇండివిజువల్ గేమ్ ఏమైంది? సర్లే నేను నిఖిల్ వైపు వెళ్ళిపోతున్నాను, నిఖిల్కి వచ్చినట్టు చెప్తా, మణికంఠకైతే ఇది చెప్తారు. అప్పుడు అయిపోయింది. నాకు నెక్స్ట్ ఆయిచాం గారేమో హీరో వచ్చేసరికి నిఖిల్. ఏందో ఈ లాజిక్ నాకు అర్థం కాలే. ఈయన క్లాన్ అని ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. స్టార్టింగ్ నుంచి చూస్తున్నా సార్ ఆయన టాస్క్లో బాగా ఆడతాడు, 3 సార్లు చీఫ్ అయ్యాడు అంటే ఈ పాయింట్లు అన్నీ కరెక్టే. బట్ కొంచెం సేఫ్గా వెళ్ళారేమో నిఖిల్ చీఫ్ కాబట్టి అని అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ 0 వచ్చేసరికి మణికంఠ
ఎప్పుడు టీం ప్లేయర్లా చూడలేదు సార్, ఇప్పుడు చూడలేదు అది అని చెప్పి మణికంఠకి వేస్తారు. ఓకే, నెక్స్ట్ 9గా వచ్చేసరికి హీరో సీత. ఇందాక నేను చెప్పిన పాయింట్లు అలా చెప్పేస్తారు. మీరు ఇందాక చెప్పాను కదా అవే. సీతకి ఇవ్వడంలో తప్పులేదు, షీ డిజర్వ్స్ ఇట్ అనిపించింది. 0 వచ్చి మణికంఠ సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చలేదు సార్ అని చెప్పి ఒక డిఫరెంట్ పాయింట్ చెప్పింది. ఓకే, కరెక్టే. మనం వీక్ అని మనమే జనాలకు చెప్పుకోవడం ఎందుకు? కరెక్టే. ఈమె ఇలాంటి పాయింట్లు ఎక్కడ చెప్పడం కాదు, హౌస్లో మిగిలిన 5 రోజుల్లోని ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒకవేళ ఆపర్చునిటీ రాకపోయినా స్కోప్ క్రియేట్ చేసుకొని చెప్పాలి. నామినేషన్స్లో యాక్టివ్గా ఉండాలి, టాస్క్లో యాక్టివ్గా ఉండాలి. ఇవేమీ లేకుండా రాత్రి లైట్ ఆపేసిన తర్వాత ముచ్చట్లు వేసుకుంటే ఎవరికి పనికి వస్తుంది? నేను మిడ్ రే టీవీ చెప్తే ఏదో చూసినోడికి తప్ప ఏం పనికిరాదు. ప్రైమ్ టైమింగ్లోనే మంచి టాస్క్లు గేమ్లు ఉన్నప్పుడు మాట్లాడాలి గట్టిగా. ఆ అర్ధరాత్రి గుసగుసలకి వస్తే ఏముంటుంది? ఏముండదు. అది పనికిమాలిన గుసగుసలు అన్నీ, ఎవరికి ఉపయోగం లేని గుసగుసలు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ. ఈమె బాగా చెప్తుంది. హీరో నబీల్, వాడిలో ఒక ఫన్ యాంగిల్ చూసా సార్, డెడికేషన్ చూసా, హార్డ్ వర్క్ చూసా, ఓవరాల్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్. నా దృష్టిలో హీరో సార్, పర్ఫెక్ట్. 0 వచ్చేసరికి నిఖిల్. అబ్బాబ్బాబ్బాబ్బా, ప్రేరణ ఈరోజు టూ గుడ్ అనిపించింది. ఎందుకంటే ఏమంటారు, మొగమాటమే లేదు. నిఖిల్ గురించి మొత్తం ఎక్స్పోజ్ చేసింది. ఆల్రెడీ నేను నిన్న వీడియోలోనే సీతకి డీకోడ్ చేసి చెప్తుంది. నిఖిల్ ఏం డంబు కాదు, నిఖిల్ నాకు తెలుసు బయట ఇక్కడ నీట్గా స్ట్రాటజీతో వెళ్తున్నాడని చెప్పి గేమ్ ప్లే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ కూడా చెప్తుంది, సార్ ఈడు ఇలా కాదు సార్, ఈడు గేమ్ వేరు, బట్ కేవలం సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా ఆడుతున్నాడని చెప్పి. అందుకే వాళ్ళ క్లాన్లో కూడా ఎవడు వెళ్ళరు సార్, ఎందుకంటే ఎవడు వెళ్ళినా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎవరిని దేకడ నిఖిల్. ఎంతసేపు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఆ ముగ్గురే, ఎవరిని గేమ్లో పంపాలన్నా వాళ్ళ ముగ్గురే. మిగిలిన క్లాన్ మెంబర్స్ ఫీలింగ్లు పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు. సో వేస్ట్ సార్, అందుకే వెళ్ళరని చెప్పి క్లియర్గా ఎక్స్పోజ్ చేసి ముఖమే చెప్పింది. మామూలు కాదు, అలా ఉండాలి. నిఖిల్ 0. నాకు నిఖిల్ అంటే ఇలా ఉంటాడని అనిపించింది సార్. అంటే నాకు నిఖిల్ మీద ఒక ఐడియా ఉంది సార్, బట్ అలా లేడు, పప్పులో ఆడుతున్నాడు సార్ అంటే ఇప్పుడు నాగార్జున గారు పప్పు అని చెప్పి నామకరణం చేశారు. ఓకే, కొంచెం హట్టింగ్గా ఉంటుంది, కానీ మనం అక్కడ వరకు తెచ్చుకున్నాం. మనకంటూ ఒక సెల్ఫ్ ఉండి ఫస్ట్ 2 రోజులు ఎలా ఉన్నాం, తర్వాత ఓకే నిఖిల్ స్ట్రాటజీ ఉంది. ఇప్పటికీ చెప్తున్నా, నిఖిల్కి ఒక స్ట్రాటజీ ఉంది, అది అండర్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కట్లేదు. ఎందుకంటే నీకంటూ ఒక సెల్ఫ్ ఉండాలి కదా. ఒక అమ్మాయికి భయపడిపోతూ, ఒక అమ్మాయికి నోరుకి భయపడిపోయి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ, ఇంకా అమ్మాయి ఏం చెప్తే అదే చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్ స్ట్రాటజీ అనుకోరు. నువ్వు ఎన్ని గేములు గెలిచినా, ఎన్ని టాస్కులు గెలిచినా, ఎన్నిసార్లు చీఫ్ అయినా ఆడియన్స్ ఎలా చూస్తారంటే నీకంటూ ఒక సెల్ఫ్ స్టాండ్ తీసుకుంటున్నావు లేదా, కరెక్ట్ టైంలో పాయింట్ పెడుతున్నావా లేదా, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నీ గేమ్ను వాడుతున్నావా లేదా, పార్షియాలిటీ చూపించుకుంటూ ఉంటున్నావా లేదా, ఫ్లిప్ అవ్వకుండా ఉంటున్నావా లేదా, ఇవే చూస్తారు. బట్ నిఖిల్ ఇవన్నీ చేస్తున్నాడు. ఎందుకు అన్ని టాస్కులు అన్నా నెంబర్ ఆఫ్ టాస్క్ విన్ అయింది నిఖిల్, నెంబర్ ఆఫ్ చీఫ్లు విన్ అయింది నిఖిల్. కానీ ఎందుకు అంత నెగిటివిటీ? ఎందుకంటే ఆయన సోనియా పప్పెట్లా ఉండిపోవడం వల్ల అలా అయ్యింది. అది సోనియా గేమ్ ఎలాగో ఎఫెక్ట్ అయిపోయింది, ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సండే తెలుస్తుంది ఆయనకి. బట్ ఈయన గేమ్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కదా, ఈయన గేమ్ కూడా సంగనాగిపోతుంది కదా. సో ఈయన మీద కూడా బోల్డ్ నెగిటివిటీ వచ్చింది కదా. సో ఇది తెలుసుకోవాలి నిఖిల్, ఇది పాజిటివ్గా తీసుకోవాలి ఇన్పుట్స్ అన్ని. దీనికి మళ్ళీ ఫీల్ అయిపోయి ఇంకా వేరే వెళ్తే కష్టం. మరి అది స్ట్రాటజీ అనుకుంటారో ఇన్ఫ్లుయెన్స్ అవుతారో ఏవో తెలియదు సార్. ఈ గేమ్ అయితే నాకు నచ్చలేదు, పప్పులో అనిపించింది. ఆ నబీల్ రిమూవ్ చేసిన విధానం కూడా నాకు నచ్చలేదు సార్. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఆని తీశారు, ముందు ఒక మాట చెప్పారు, తర్వాత ఒక మాట చెప్పారు, తర్వాత చెప్పిన పాయింట్ కూడా కన్విన్స్ అవ్వలేదంటే తర్వాత నిఖిల్ని నాగార్జున గారు అడుగుతారు. నిఖిల్ చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే. నేను ఆ రోజు వీడియోలో చెప్పినట్టు నిఖిల్ క్లాన్ గురించి ఆలోచించాడు, క్లాన్ సేఫ్టీ గురించి ఆలోచించాడు, క్లాన్ ప్రియారిటీ గురించి ఆలోచించాడు, ఒకవేళ అడ్వాంటేజ్ వస్తే క్లాన్కి ఎలా హెల్ప్ అవుతుందో ఆలోచించాడు, డిసడ్వాంటేజ్ వస్తే క్లాన్కి ఎలా ఇంపాక్ట్ అవుతుందో ఆలోచించాడు. పర్ఫెక్ట్. దానికంటే ముందు నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే సీత నిఖిల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అంటే కన్విన్సింగ్గా నేను అలాగే చేద్దాం అని అనకుండా నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు నా పాయింట్ చెప్పావు కదా, ఓకే ఈ పాయింట్ నేను పార్క్ చేస్తా, బట్ నేను ఈ పాయింట్ని నేను కంక్లూడ్ చేసి నేను నీకు కన్ఫామ్గా ఇదే చేస్తానని లేదు, నేను మాట్లాడి నా డెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నీకు వచ్చి చెప్తా, దాని వరకు అప్పటి వరకు డిసైడ్ అవ్వద్దని చెప్పలేదు. అది ఎలాగో చెప్పలేదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పాయింట్లు ఆయన చెప్పాడు. ఆయన పాయింట్లు ఎక్కువ ఓవర్ డామినేట్ చేసింది సోనియా గారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా లేదనేది అది దేవుడికే తెలియలే, కానీ అక్కడ చీఫ్గా నిఖిల్ కంట సోనియా లాగే కనబడుతుంది అక్కడ జనాలకి, బయట జనాలకి, అక్కడ జనాలకి. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక మాట చెప్పు, తర్వాత నాకు ఒక మాట చెప్పు, నువ్వు లోపలికి వెళ్ళి ఒక మాట చెప్పు, తర్వాత నువ్వు చెప్పిన తర్వాత మీ క్లాన్ మెంబర్ని అడిగితే వాళ్ళు ఇంకో మాట చెప్పారు. సో నువ్వు ఫ్లిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫ్లిప్పింగ్ నేచర్ నచ్చదు ఎవరికైనా, ఆడియన్స్కి కూడా నచ్చదు. ఒక విన్నర్ క్వాలిటీ ఉండాలంటే ఫ్లిప్పింగ్ నేచర్ ఉండకూడదు. వాళ్ళు చెప్తుంది కూడా అదే. సో నాగార్జున గారు అదే చెప్పారు, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే నువ్వు ఎలా అన్ఫిట్ అనుకుంటున్నావు అంటే
దానికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒప్పుకోకపోయినా నబిల్ ఇస్ ద స్ట్రాంగ్ ప్లేయర్. బట్ వాళ్ళు నబిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాదని చెప్పి ఏదో సొల్యూ రీజన్ చెప్పి తీస్తారు. ఎందుకంటే వీళ్ళ టీం గెలాలి కాబట్టి అది ఒప్పించుకోవాలి. ఇంక డైరెక్ట్గా అది ఒప్పుకోకుండా కవరింగ్ ఇస్తే మనకే బొక్క. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేయాలంటే టాస్క్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని తీ అని చెప్పరు, వీకెస్ట్ ప్లేయర్ని తీ అంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ కావాలని పొలాలు పెడతారు, గొడవలు పెడతారు. అప్పుడు స్మార్ట్గా ఆలోచించాలి. లేదు ఒప్పించుకోవాలి, లేదు సార్ నేను కావాలని తీసాను, మనల్ని తీసేస్తే టీం వీక్ అనిపించింది, సో మా టీం ఎలాగో స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళ టీంతో సంబంధం లేకుండా మేము వైల్డ్ కార్డుకి పెట్టిన గేమ్స్ అన్నీ మేము ఆడి గెలిచిద్దామన్న నమ్మకం ఉంది సార్, అందుకు చేసామని చెప్పొచ్చు. అవి లేవు. నాగార్జున ఇంకంతే పప్పుతో మాట్లాడతా అని చెప్పి నిఖిల్ ఫ్యాన్స్ కొంచెం బాధగా హ్యూమిలేటింగ్ అనిపిస్తుంది. బట్ ఆయన గేమ్ అలా ఆయనే చేతులారా చేసుకున్నారు. అది ఇంకా అంతకుమించి చేయలేదు. చెప్పారు నిఖిల్ ఆయన లాజిక్ చెప్తారు, బట్ అన్నీ ఓకే. బట్ నాగార్జున కన్విన్స్ అవ్వరు. ఆ నాగార్జున గారే కదా, ఎవరు కన్విన్స్ అవ్వరు దానికి. ఇంక తప్పదు, సరెండర్ అయిపోవడమే. మేబీ నేను మిస్బ్యాలెన్స్ అయిపోయానేమో సార్, మిస్ వల్ల అవుతున్నా అని చెప్పి సోనియా ఆకుల గారు గురించి చెప్తారు. ఈరోజు నాకు బాగా నచ్చింది ఏంటంటే అసలు యాక్చువల్గా 2-3 వారాల నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు. ఈసారి డైరెక్ట్గా బట్టలు మాట్లాడేశారు. అంటే నిజాలు చెప్పారు. ఒరే నాయన నువ్వు గేమ్ ఆడట్లేదురా, ఆమె షాడోలో బతుకుతున్నావు, ప్రతిదీ ఆమె చెప్తుందే చేస్తున్నావు, ఆమె పప్పెట్లో ఉండక ఆమె వల్ల నీ గేమ్ సంకనాగిపోతుంది, ఫస్ట్ 2 రోజుల్లో ఉన్న నిఖిల్ ఇప్పుడు లేడు అని చెప్పి చాలా క్లియర్గా ఎవిడెంట్గా విత్ ప్రూఫ్స్, విత్ వీడియోస్, విత్ హౌస్ మేట్స్ థాట్స్ టేబుల్ మీద పెట్టాడు ఆయన. ఇంకా నెక్స్ట్ రెస్ట్ ఏంటంటే నిఖిల్ అది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా తీసుకోను అని చెప్పి ముందుగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ లూపేస్తున్నాను కాదు, ఆయనకేమీ ఎఫెక్ట్ అవుతుంది. ఐ థింక్ హీస్ 0 సార్ అని చెప్పి ఫస్ట్ 0. యాక్చువల్గా నేను సోనియాకి 0 ఇద్దాం అనుకున్నా, ఆమె ఇండివిజువల్ గేమ్ లేదు సార్ అని చెప్పి ఆమెని కడిగేసింది అందరూ. ముఖ్యంగా సీత, ప్రేరణ ఫస్ట్ వారంలో చూసిన సోనియా సార్. తర్వాత ఏం లేదు, ఆ పక్క క్లాన్లో ఉన్నప్పుడు కూడా చూసాను, ఆడింది లేదు, చేసేది లేదు, మొత్తం అంతా అలగడం, మళ్ళీ బతిమాలు కూడా బతిమాలు తప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్ప ఏం లేదని చెప్పి క్లియర్గా ముఖం మీద చెప్పారు. 100% కరెక్ట్. ఒకవేళ సోనియా గారి ఫ్యాన్స్ ఉంటే చెప్పండి, ఆమె ఏం పొడిచారు, ఏం ఆడారు, ఎక్కడ స్ట్రాంగ్గా పాయింట్లు పెట్టారు, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎక్కడ గేమ్ ఆడించారు, అవన్నీ చెప్పండి, వింటాను నేను. అది అప్పుడు నాగార్జున ఇదే మాట్లాడతారు, క్లాస్ పీకుతారు మరి నిఖిల్కి, ఎందుకు ఫ్లిప్ అవుతున్నావు అలాగా అని. అంటే ముందు ఒక మాట ఇచ్చి తర్వాత ఒక మాట ఇచ్చి అని చెప్పి నిఖిల్కి. అప్పుడు నీదే బ్యాడ్ అవుతుంది, నిన్ను నాన్న అంటున్నావు కదనా, నిన్ను నారదర్ అనుకుంటారు, చూసుకో. ఎంత పెద్ద మాటలు ఇది, పప్పు నారద ఫ్లిప్పింగ్ స్టార్ ఇంకా బోల్డ్ అన్నారు. అవి తీసుకోవాలి. అది తీసుకొని ఓహో మన ఇలా వెళ్తుందా, మన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వట్లేదు, ఈ స్ట్రాటజీ గిడిజీ లేకుండా మనం రియల్ సెల్ఫ్ ఉందాం. ఫస్ట్ 2 రోజులు ఎలా ఉందో, గుడ్డో బ్యాడో మనం రియల్ సెల్ఫ్ ఉందాం, ఉంటా పోతాం. అది ఇంపార్టెంట్. నువ్వు ఇంకోటి తెలుసుకో, నీ క్లాన్కి ఎవ్వరు రావాలని ఇష్టపడట్లేదు, నువ్వు అర్థం చేసుకో. దాన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుందంటే ఎవరికి అందరికీ తెలుసు. ఎందుకంటే వచ్చినా మీ ముగ్గురిని దేక్కుంటారు, పక్కన లేకరు, ఏదైనా మీ ముగ్గురు ప్రియారిటీస్ ఇచ్చుకుంటారు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ప్రేరణ కూడా క్లియర్గా చెప్పింది, సీత కూడా క్లియర్గా చెప్పింది, హౌస్ మేట్స్ కూడా క్లియర్గా వాళ్ళు వాయిస్ అవుట్ చేశారు. ఇంకెంతకు మించి ఎవడు చెప్పలేడు. అది సోనియా వచ్చేసరికి హీరో పృథ్వీ చాలా ఇంప్రూవ్మెంట్ చూసా, ఓకే. 0 వచ్చేసరికి మణికంఠ, వీడికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సార్, బట్ అదే ఆ వెన్నుపోటే. తర్వాత సీత వచ్చేసరికి హీరో నబీలు సేమ్ అదే హ్యాండ్, అవే పాయింట్లతో పాటు ఆడికి పాపం హ్యాండ్ ప్రాబ్లం ఉంది సార్, అది నాకు తెలియదు, తర్వాత మధ్యలో తెలిసింది, అయినా కూడా లెఫ్ట్ హ్యాండ్ చాలా బాగా ఆడాడు సార్ అని చెప్పి. 0 నిఖిల్ అని చెప్పి ఎగ్జాంపుల్ అదే ఫ్లిప్పింగ్ కేసు మొత్తం ఇందాక చెప్పింది దరిద్రాన్ని చెప్పారు. ఈరోజు నిఖిల్ గురించి, సోనియా ఆకుల గారి గురించి, మణికంఠ గారి గురించి హౌస్ మేట్స్ ఏదైతే మాట్లాడారో అన్నీ నిజాలే. 99%. ఇందులో అబద్ధాలు ఏం లేవు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇందులో నుంచి మనము ఎలా ఇంప్రూవ్ అవ్వాలని తప్ప ఇంకా వాళ్ళు దాని గురించి ఎక్కువ తవ్వుకుంటే వాళ్ళకే నష్టం, వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే నష్టం. ఇంక ముందుగా మాట్లాడితే ఏం ఉండదు ఉపయోగం. పృథ్వీ వచ్చేసరికి హీరో నబీలు ఆ టాస్క్లో హెవీ కాంపిటీషన్ ఇచ్చాడు సార్, అండ్ ఫైటింగ్ స్పిరిట్, అండ్ హీస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, పర్ఫెక్ట్. 0 వచ్చేసరికి మణికంఠ చాలా అబద్ధాలు ఆడతాడు సార్, ఎగ్జాంపుల్ ఆ సాక్రిఫైస్ది. మణికంఠకి అక్కడ మళ్ళీ క్లాస్ పీకుతారు. అప్పుడు మళ్ళీ నాగార్జున ఏమో సోనియా అడల్టరేటెడ్ ఇక్కడ గట్టిగా చాలాసేపు డిస్కషన్ అవుతుంది. ఏంటంటే సోనియాకి అడల్టరేటెడ్ కామెడీది నువ్వు అంత సీన్ చేసావు, నువ్వు యష్మి దగ్గర ఎందుకు అలా అన్నావు అంటే, యాజ్ ఎక్స్పెక్టెడ్ యష్మి ఆ పాయింట్ ఆమె ఎలా చెప్తుంది అంటే, సార్ యష్మి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలేదు, నా గేమ్ చూడకుండా నువ్వు వాళ్ళ గేమే చూస్తావు అని అన్నాను, ఆ ఇంటెన్షన్లో అన్నాను. నెక్స్ట్ డే సారీ చెప్పారంటే ఎవడు నమ్ముతాడు, చిన్నపిల్లలు కూడా నమ్మరు. వీడియోలు వేసారు, హౌస్ మేట్స్ డెసిషన్లు అడిగారు, హౌస్ మేట్స్ అందరూ లేదా ఆ ఉద్దేశంలోనే అక్సెప్ట్ ఆ ముగ్గురు బ్యాచ్ తప్ప. నిఖిల్ నన్ను కూడా అలాగే అన్నాడు సార్, ఎందుకు అలా అన్నామని చెప్పి నా హార్ట్ బ్రేక్ అయింది. తర్వాత నెక్స్ట్ డే నేను క్లియర్గా ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నిఖిల్ అర్థమైంది సార్ అంటే, తర్వాత మళ్ళీ నిఖిల్కి వీడియో చూసి అడిగితే అప్పటికి కూడా భయపడతాడు చెప్పడానికి. ఇంకా అంత భయపడితే ఎలా బాస్, అసలు నాకు అర్థం కావట్లేదు.
ఒక అమ్మాయికి భయపడిపోయి నీ గేమ్ ఏందో నువ్వు చూపించక నీ రియల్ సెల్ఫ్ ఏం చూపించకపోతే ఎలా ఆడియన్స్ ఎలాగా సపోర్ట్ చేస్తారు? సో హౌస్ మేట్స్ కూడా అక్కడ ఎవిడెంట్గా ప్రూవ్ చేస్తారు, హెన్స్ ప్రూవ్డ్ అని. సో సోనియా అఖిల గారు ఎక్స్పెక్టెడ్ ఆమె చేసిన తప్పు ఒప్పుకోరు, అవతలలో కరెక్ట్ చేసిన తప్పు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తారు. నాగార్జున గారు అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. నువ్వు దానికి అంత రచ్చ చేసావు, అడల్టరేటెడ్ అని, మరి నువ్వు ఎలాంటి కామెడీ చేస్తున్నావు, నువ్వు ఒక అమ్మాయి మీద ఏం చేస్తున్నావు అని చెప్పి మంచి క్లాస్ స్పీకర్. బట్ షీ విల్ నాట్ చేంజ్, బట్ దట్స్ అప్ టు హర్. ఇంక నేనేం చేయలేను, నేనేం చెప్పలేను కూడా. ప్రేరణ ఏం చెప్తుందంటే, చూసారా సార్ వాళ్ళు ఇప్పుడు కూడా విన్నారు సార్, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్, కన్వీనియంట్గా వాళ్ళకి నచ్చిన ఆన్సరే చెప్తారు తప్ప ఇంకేం చెప్పరు సార్, నిజాలు ఒప్పుకోరు, అందుకే ఎవడు వాళ్ళు క్లాన్కి వెళ్ళరు సార్. ఎంత పెద్ద మాట అన్నారు సార్. ఎప్రిషియేట్ ప్రేరణ, అసలు బాగా అనిపించింది. ఇది లేడీ టైగర్ అంటే అలా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు లేడీ టైగర్ అనేది సడన్గా ప్రేరణ పియర్ అయిపోతుంది. ఓకే, సోనియా ఆమె ఎగ్జాంపుల్, ఆమె లాజిక్ ఆమె చెప్తుంది, కానీ వరస్ట్ లాజిక్లు అవి. జనాలు చూసిన వాళ్ళు తింగరోళ్ళు కాదు, రివ్యూలు చూసిన వాళ్ళు తింగరోళ్ళు కాదు, ఎవడు హౌస్ మేట్స్ తింగరోళ్ళు కాదు. అక్కడ ఆమె ఏం ఉద్దేశంతో అన్నదో ఆమెకి తెలుసు, యష్మికి తెలుసు, అందరికీ తెలుసు. విష్ణుప్రియ, ఈమె గురించి మాట్లాడాలి అయ్యా. ఈమెకి అసలు బిగ్ బాస్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఓకే, మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఆమె చెప్పింది పిఆర్ టీంని పెట్టుకున్నది, ఏం లేదు అసలు, సీరియస్నెస్ లేదు, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, చైల్డిష్గా బిహేవ్ చేసుకుంటా. అంటే ఒకసారో రెండుసార్లు ఏదో బొమ్మరిల్లు హాసిని వర్కౌట్ అవుతుంది. ఏంటి 4 వారాలు 5 వారాలు హాసిని అంటే చిరాకేస్తుంది, చిరాక హాసిని అయిపోతుంది. ఆ పులిహోర ట్రాక్ ఇది శృతి మించేలాగా ఉంది. ఇప్పుడు అసలే సోనియా అఖిల వెళ్ళిపోయింది కాబట్టి పృథ్వీని కంట్రోల్ చేసేవాళ్ళు కూడా లేదు. బట్ పృథ్వీకి అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఈమె వదిలేదట్లేదు. సో పులిహోర ఎవరో దద్దోజనం ఎవరంటే పులిహోర పృథ్వీ, దద్దోజనం నిఖిల్ అంటది. తర్వాత 0 వచ్చేసరికి సోనియా ఇస్తుంది. ఫస్ట్ వీక్లో ఉన్న సోనియా నాకు కనబడలేదు సార్ అని చెప్పి, ఇక్కడ కూడా పృథ్వీ బాధపడకూడదని చెప్పి పృథ్వీ గురించి చెప్తుంది. ఈమె పృథ్వీ గురించి వచ్చిందో, ఈమె గురించి వచ్చిందో, అసలు దేని గురించి వచ్చిందో ఈమెకి ఈమె ఫ్యాన్స్కే తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ వీడియో చూపించారు నిఖిల్ గాజులది, ఆ బొట్టు పెట్టి గాజులు అలా హ్యూమిలేటింగ్గా మాట్లాడాను కదా, అయినా కూడా ఆమె నవ్వుతుంది. మళ్ళీ నాగార్జున సీరియస్గా ఉండు అని చెప్పి తిడుతున్నా కూడా ఇలాగ పెట్టుకొని నవ్వుకుంటుంది. ఏందో నాకు అసలు ఆమె ఎందుకు అంత ఇమ్మెచ్యూర్గా ఉన్నదో అసలు అర్థం కావట్లే. మెచ్యూరిటీ లేదు, కష్టం ఇలా అయితే. ఎంత ఫ్యాన్ బేస్ అంటే ఏం ఉపయోగం మెచ్యూరిటీ లేనప్పుడు? ఆ సెన్సిబిలిటీస్ తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సోనియా సీత గొడవ అయిపోతుంది. నాగార్జున గారు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చేసరికి వీళ్ళు చేపల గొడవ. ఈ చేపల గొడవలో సీత తప్పేం లేదు. అక్కగారు వెళ్ళారు, సోనియా అఖిల గారు వెళ్ళి నువ్వు నన్ను ఎలా అంటావు ఇన్ఫ్లుయెన్స్ చేసావు అని చెప్పి, అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, అది నిఖిల్ డేషన్ అని చెప్పి నిఖిల్ మీద పడేస్తుంది. ఏంది నిఖిల్ డేషన్? అక్క ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నిఖిల్ ట్రిగ్గర్ అయ్యి వెళ్ళాడు. ఆమె చెప్తున్నా కదా, ఆమె పట్టుకునే కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే ఒప్పించుకోవాలి. 3 కాళ్ళే రా బాబు, దన్నారా బాబు, ఎందుకంటే మనకు టైం బొక్క, నిజంగా టైం బొక్క. కొట్టుకు తెచ్చారు. నాగార్జున గారు వచ్చి చెప్తారు, ఏందిరా బాబు 5 నిమిషాలు దాంట్లో మీరు ఎంత కూడా వాడారు అని. అంతే. నెక్స్ట్ నిఖిల్ హీరో, పృథ్వీ ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగా ఆడతాడు గేమ్లో, 0 మనీ ఫ్లిప్ అవుతాడు. నాగార్జున ఫ్లిప్ గురించి నువ్వే మాట్లాడుతున్నావు రాజా అంటే, ఓకే సార్ నేను ఫ్లిప్ చేశాను, బట్ స్టార్టింగ్ చేసి తర్వాత నేను రియలైజ్ అయ్యాను, బట్ మణికంట ఫ్లిప్ అవుతూనే ఉన్నాడంటే ఇంకా నాగార్జున వదలలేదు, ఇంకంటే ఏడిసేస్తారేమో నిఖిల్ అని చెప్పి. ఎందుకంటే నిఖిల్ మొన్న కూడా ఫ్లిప్ అయ్యాడు కదా, వదిలేశారు. నెక్స్ట్ మణికంట, నీకు ఎక్కువ 0లు వచ్చాయ్యా, అది నీ ప్రోగ్రెస్ కార్డు. సో నీకు ఒక డేంజర్ ఉంది, అది నీకు తర్వాత రేపు చెప్తా అంటారు. బేసిక్గా డేంజర్ ఏంటి చెప్పేస్తాను, ఏం లేదు, అది జైల్లో పెడతారని టాక్. చాలామంది అనుకున్నారు ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ అని, బట్ నాకు వచ్చిన అప్డేట్ ఆయన జైల్లో పెడతారని. ఏమో మళ్ళీ నన్ను రాంగ్ అయితే తిట్టుకోవద్దు, జస్ట్ అప్డేట్ అంతే. మ్యాక్స్ హీరోలు వచ్చేసరికి నబీల్కి వచ్చాడు, ఎప్రిషియేట్. నబీల్ చెప్పే కదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచే వచ్చిందంటే మరి హీరో అంతే కదా, పర్ఫెక్ట్. కంటిన్యూ అయితే లాంగ్ రన్ టు గో నబీల్. ఆయనకి కబాబులు ఇచ్చారు, ఎందుకంటే నిన్న ఆయనకి కబాబ్ కళ వచ్చిందంట. అదేదో అబుదాబాయ్ రోడ్ల మీద వెళ్ళి కబాబ్ తింటున్నప్పుడు సడన్గా నిఖిల్, సోనియా అఖిల పేర్లు వస్తున్నాయి ఏంటి అనుకున్నారంట. అంటే పడుకొని నిద్ర కళ్ళలో ఉంటే వీళ్ళేమో మైకులు తీసి మాట్లాడుకుంటున్నారు. సో అది కామెడీ వేలో చెప్తారన్నమాట, అందుకని చెప్పి కబాబులు ఇచ్చారంట. నాకు అప్పుడు అనిపించింది, హీరో టాస్క్లోని ఎక్కువ హీరోలు ఆయన కాకుండా వేరే వాళ్ళకి వస్తే కబాబులు ఎత్తారని చెప్పి. ఏమో చూడాలి, మీకు అలా అనిపించిందా? ఓకే, మెయిన్ పాయింట్లు వదిలేసి నీ సొల్లు కబాబ్ పాయింట్లు ఏంటంటారా అంటారా? ఓకే, ఓవరాల్గా బాగా అనిపించింది, చాలా సెటిల్గా ఉంది ఎపిసోడ్. ఎవరికి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలో ఇన్పుట్స్ ఇచ్చారు, దాన్ని మనం రౌండప్ చేసాము, కార్నర్ చేశారు అని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా మనం తప్పులు తెలుసుకొని దాన్ని ఇంకా స్ట్రెంథన్ తప్పులు కాదు, ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకొని మన బలాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకొని వెళ్తే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మణికంఠ అంటే నిఖిల్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్ ప్లేయర్స్.
వాళ్ళకి ఇంకా లాంగ్ రన్ టు గో ఉందని నాకు అనిపించింది. ఐ హోప్ వాళ్ళు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. మీకేమనిపించిందో ఈ ఎపిసోడ్లో చెప్పండి, అండ్ నా రివ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. ఎక్కడైనా నచ్చకపోతే కాంట్రడిక్ట్గా అనిపిస్తే ఆ పాయింట్లు ఏంటో చెప్పండి, దానికి నేను రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మిడ్ నైట్ రివ్యూలు ఉండవు కాబట్టి రేపు మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటే మిడ్ నైట్ రివ్యూ ఆఫ్టర్ సోనియా ఓక్లా గారి ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఎన్ని గంటల ఫుటేజ్ వస్తుందో, నేను రివ్యూ ఎన్ని గంటలు పడుతుందో దేవుడికే తెలియాలి. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.